కూటమికి సంబంధించి సూపర్ హిట్ అంటూ ఇప్పుడు కూటమి బహిరంగ సభ పెట్టబోతోంది. ఇప్పటికే సూపర్ 6లో చాలా పథకాలు కూడా అమలయ్యాయి. ఎట్లా ఈ సూపర్ హిట్ కూటమి బహిరంగ సభ ఎలా ఉండబోతోంది? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ అడ్రస్ చేశారు వీళ్ళు. అంటే ప్రధానంగా తల్లికి వందనం పేరుతో అమ్మఒడి పేరుతో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, రైతు భరోసా, పెన్షన్స్ 4000 ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాపులర్గా తీసుకొచ్చింది. ఎన్నికల్లో చెప్పినట్టు పెంచారు, ఇచ్చాడు. అంటే ఎన్నికల్లో చెప్పిన స్పిరిట్ ప్రకారం ఇవ్వకపోయిండొచ్చు కానీ బట్ ఇంప్లిమెంట్ చేశారు. ఒక సాటిస్ఫాక్షన్ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఉంది, కాదనిలేం. చంద్రబాబు గారు చాలా వరకు స్కీమ్స్ అదే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టారో దాన్ని వెనక్కి రాలేరు కదా, అవన్నీ ఇచ్చారు వీళ్ళు ఇచ్చిన హామీలో. కానీ వీళ్ళకి ప్రతికూలత ఉండేది 2 స్కీమ్స్. ఒకటి నిరుద్యోగ భృతి, 2 ఆడబిడ్డ నిధి. ఇవి ఇవ్వమని ఇండైరెక్ట్గా చెప్పేసినారు. దానికి వాళ్ళు చెప్పిన ముద్దు పేరు ఆడబిడ్డ నిధిని తీసుకొచ్చి P4కి అనుసంధానం చేసినారు. ఈ నిరుద్యోగ భృతి స్కిల్ డెవలప్మెంట్, రెండింటికి ఏం సంబంధమే లేదు, బట్ చేసినారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయో ఆ లబ్ధిదారులో సంతృప్తి ఉంది ప్రభుత్వానికి. అట్ ద సేమ్ టైం ఆడబిడ్డ నిధి వరకు కొంత అసంతృప్తి ఉంది, ఎందుకంటే అమౌంట్ ప్రతి మహిళ ఆలోచిస్తూ ఉంది. నిరుద్యోగ భృతి బ్రాడ్, అది దాని మీద పెద్ద నమ్మకం లేదు, కొంత అసంతృప్తి ఉంది. ప్రధానంగా ఆడబిడ్డ నిధి అనేది వాళ్ళు బుద్ధిబండగా ఉంది. అమలు చేయడానికి డబ్బులు లేవు, అమలు చేయకపోతే అది కనపడతా ఉంది. కానీ మిగిలిన సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఒక ప్రజల్లోకి వెళ్ళడానికి అయితే యాక్సెస్ అయితే వచ్చింది. అంటే ఆ సంతృప్తి ప్రజల్లో ఆ సెక్షన్లో ఉంది. కాబట్టి ఒక పక్క ప్రతిపక్షం ఏమో పదే ఏం చెప్తా ఉంది, సంక్షేమ పథకాల్లో మోసం సూపర్ 6 సూపర్ దాగా అంటుంది. కాబట్టి ఉన్న సెక్షన్స్ అన్న దృష్టిలో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే కొంచెం స్టబెండ్గా ఉండొచ్చు అనే వ్యూహాత్మక కోరడం కోసం వాళ్ళు వెళ్ళొచ్చు. బట్ దీంట్లో మిశ్రమంగా ఉంటుంది. ఇప్పుడు లబ్ధిదారులు ఉన్న సంతృప్తి ఉంది, అంటే లబ్ధిదారులు అంటే అందుకున్న వాళ్ళు, ఆశావాహుల్లో ఉన్న వాళ్ళు అసంతృప్తి ఉంది. కానీ లబ్ధిదారుల వరకు ఫోకస్ పోతుంది. కాబట్టి ఈ ప్రతిపక్షాన్ని యొక్క పోరాటాన్ని లేదా ప్రతిపక్షాన్ని యొక్క ఆరోపణల్ని కొంత నష్ట నివారణ తగ్గించుకోవడం కోసం చేసే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే నేను చూస్తాను. ఒడి దాంట్లో తల్లికి వందనం వస్తుంది, ఫ్రీ బస్ అనేది గతంలో లేదు, ఫ్రీ బస్ కూడా వస్తుంది. ఇటువంటి ఒక విప్లవాత్మక పథకాలు కూడా అమలవుతున్నాయి కదా ఇప్పుడు. ఎట్లా ఉంది ఉచిత బస్సుకి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఇప్పటి వరకు తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పెన్షన్దారులు సంతృప్తి ఉంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు తల్లికి వందనం 1 year ఇలేదు, రైతు భరోసా 1 year ఇలేదు. ఆ రోజు అసంతృప్తి, మళ్ళీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ అసంతృప్తి ఏం లేదు, అది పోయింది. మరి సహజంగా మర్చిపోతారు. అయితే ఆర్టీసీకి సంబంధించిన మహిళల్లో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళలో సంతృప్తి ఉంది. ఎందుకంటే ఏ మేరకు వెసులుబాటు ఉంటే ఆ మేరకు, అంటే ప్రభుత్వం చెప్పినట్టు అన్నవరం పోయేదానికి అవకాశం ఉందా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఆడ బాగులు కూడా బాధపడచ్చు. కానీ రోజు ఎక్కువ 90% మహిళలు ఆడికి పోతారు. పవన్ గారు మండల పరిధిలోనే ఉంటారు, ఎక్కువ కూడా పక్క గ్రామానికి పక్క ఊరికి పోతారు. బంధుత్వాలు ఉన్న ఈ కింద జిల్లాలోనూ నియోజకవర్గంలోనే ఉంటాయి. కాబట్టి దానికి ఈ ఇప్పుడు కేటాయించిన బస్సులు అవన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. కాబట్టి ఎక్కడ దీని రిఫ్లెక్షన్ ఏమొస్తుందంటే, ఒకటి ప్రభుత్వం మీద ఆర్థిక బర్డెన్ అయితే ఆర్టీసీకి చేయాల్సిన డబ్బులన్నీ పోతాయి, 100 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. దాన్ని భరించడం ప్రభుత్వానికి ఒక సమస్యగా మారుతుంది ఇంకా ఫ్యూచర్లో. రెండో ప్రధానంగా ఆటో కార్మికులది చాలా పెద్ద సమస్య ముందుకు వస్తుంది. దీంట్లో సంతృప్తి ఉంది, ఆటో కార్మికులు అసంతృప్తి వస్తుంది. కారణం అంటే గతం జగన్ గారు 10,000 ఇచ్చేవాడు, వీళ్ళు ఏమి ఇవ్వలేదు, 15,000 ఇస్తున్నారు. ఏమి ఈకపోగా పవన్ గారు బేసిక్గా మీరు కూడా పరిశీలించుంటారు, ఆటోలో 90% నియోజకవర్గ మండల పరిధిలోనే ఉంటాయి. రెండోది ఆటోల్లో 70 to 80% మహిళలు ప్రయాణిస్తారు. సేఫ్టీ మీద చూసుకున్నప్పుడు పురుషులు స్కూటర్లు అంటారు. ఇప్పుడు ఏమైంది, రెండింటికి దెబ్బపడింది మహిళలు. రెండోది ఫ్రీ బస్ ఉంది కదా ఆల్రెడీ, దాదాపు బస్సు దొరక్క ఇంకా మనం పోవాలనుకునే వాళ్ళు మాత్రమే మహిళలు ఆటోలు ఎక్కుతున్నారు. అంటే కొన్ని రూట్లు బస్సులే ఉండదు కదా. ఇప్పుడు కొన్ని అర్బన్ ఏరియాలో ఒక ఏరియా నుంచి ఒక ఏరియా పోవడానికి బస్సే ఉండదు. అట్లాంటి చోట ఆటోని తీసుకుంటారు. కానీ మండల పరిధిలో మాత్రం ఆటోలు బాగా పడిపోయినాయి. కాబట్టి మహిళలు ఎక్కువ ఎక్కే రంగం ఆటో రంగం. రెండోది మహిళలు ఈ స్కీమ్లో ఎక్కువగా రూరల్ ఏరియానే బాగా కవర్ అవుతుంది. కాబట్టి ఆటో రంగం మీద ఎఫెక్ట్ బాగా పడుతుంది. అంటే ఇక్కడ సంతృప్తి వస్తూ ఉంది, ఆటోలో అసంతృప్తి వస్తూ ఉంది. కానీ సంక్షేమ రేపు ఇక్కడ వస్తుంది, ఇక్కడ అదనపు సమస్య వస్తుంది. కారణం ఏంటంటే జగన్ 10,000 ఇచ్చినాడు కదా ఆటోలకి, వీళ్ళు 15,000 ఇస్తానని ఏమీ ఇలా 2 ఏళ్ళుగా. కాబట్టి ఇది అదనపు సమస్య. కానీ మీరు అన్నట్టు వాళ్ళ బహిరంగ సభ కానీ వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ధైర్యం, ఒక నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా ప్రధాన పథకాలు 3
అమ్మఒడి, తల్లికి వందనం, తర్వాత రైతు భరోసా, ఇవి ఇంప్లిమెంటేషన్ జరిగినాయి కాబట్టి 1 సంవత్సరం అటో ఇటో ఆ సెక్షన్లో సంతృప్తి ఉంది, మహిళలకు బస్సుల్లో సంతృప్తి ఉంది. అంటే సంతృప్తి ఒకవైపు ఉన్నప్పుడు రాని పథకాలు ఏవైతే గత ప్రభుత్వం ఇచ్చి చేయలేదు, ఈ ప్రభుత్వం ఇచ్చి చేయలేదు, వాటిని ప్రభుత్వం గట్టిగా అడ్రస్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృత్తి, ఇంకా చాలా ఉన్నాయి స్కీమ్స్, ఇవన్నీ జగన్ గారు అడ్రస్ చేస్తాడు చెప్పినావు చేయలేదని. ఇదే ఫోకస్ అవుతాం తప్ప ఇచ్చింది ఫోకస్ కాదు కదా. కాబట్టి ఇచ్చిన దానికి పోతే కనీసం వాళ్ళన్నా సంతృప్తి వస్తుంది, ఇది కొంచెం కవర్ అవుతుందని రైట్ డేషన్ అనుకుంటున్నాను నేను పొలిటికల్గా. ఓకే, అదే తల్లికి వందనంలో కూడా ఆల్రెడీ కొంత వస్తుంది, చెప్పిన విధంగా తల్లికి వందనం పూర్తిగా రావట్లేదు అనేది కూడా ఒక ఆరోపణ. సంఖ్య తగ్గింది కానీ బట్ ఒక సంవత్సరం కూడా కొంత స్కూల్ మేనేజ్మెంట్ గా ఇచ్చారు. కానీ ఒక కేసులో పట్టేందుకు ఇద్దరికి వస్తా ఉందిగా. ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు అనుకోండి, 2000 పట్టుకున్నా 20,000 వస్తుంది కదా. కాబట్టి నాకున్న అవగాహన మేరకు ఎవరైతే రాలేదో వాళ్ళు తీవ్ర అసంతృప్తి, చాలా 10% 15% ఉంది ఈ సెక్షన్, వాళ్ళ వరకు తీవ్ర అసంతృప్తి. ఎందుకంటే రాలేదు, పక్కనోడికి వచ్చి నాకు రాలేదంటే వచ్చి ఆగిపోయినాడు కోప్పడతాడు. అదర్ దెన్ తల్లికి వందనం ఇప్పుడు అందుకుంటున్న ప్రతి ఒక్కరిలోనూ సంతృప్తి ఉంది.